అందరికీ కొంతమంది కంఠస్థం వచ్చేసి ఇప్పటికే చాలా మంది దాని కంఠ చదువుకునే ముందే దాన్ని కంఠస్థం చేస్తారు. అయితే ఆ భక్తి యోగంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే పరమాత్ముడు మొట్టమొదటి శ్లోకంలో చెప్పడం జరిగింది, ఏవం యుక్తాయే తాస్త్వం పర్యుపాసతే. ఎవరు యోగ విత్తములు అంటే ఎవరు భక్తులు? అసలు మనమంతా భక్తులమే కదా, భక్తి కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరము భక్తులమే, ఎంతో కొంత భక్తి ఉంది. కానీ అర్జునుడు అడిగిన ప్రశ్న, తేషాంకే యోగ విత్తమః. కృష్ణ, అనేక మంది సాకారంగా సగుణ రూపంతో విగ్రహాల్ని, వస్తువులను, ప్రదేశాలను, అనేకమైన వాటిని ఆరాధిస్తూ పూజిస్తూ ఉంటారు. మరి కొంతమంది నిరాకారమైనటువంటి సచ్చిదానంద నిరాకార సద్గుణ సచ్చిదానంద ఘనపరబ్రహ్మ అవ్యయము అతన్ని ఆరాధిస్తారు. మరి సగుణ రూపము ఆరాధించేవాడు గొప్పవాడా, నిరాకారమైనటువంటి ఆ సచ్చిదానంద ఘన నిరాకార పరబ్రహ్మని ఆరాధించేవాడు గొప్పవాడా అంటే శ్రేష్టమైన వాడా? ఇప్పుడు మీరు చెప్పండి, మీరు భక్తులే కదా, మీరు ఏ భక్తి మంచిదో చెప్పండి. విగ్రహారాధనే మంచిది. విగ్రహారాధనే మంచిది. మీ పేరు? నా పేరు ఎనుగూరు బాలయ్య. ఎనుగూరు బాలయ్య, ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ సీనియర్ నాయకుడిని. వెరీ గుడ్. సరే, గట్టి క్లాప్స్ కొట్టండి. విగ్రహారాధనే మంచిదన్నారు. ఇంకా విగ్రహారాధనలో మీరు ఏ విగ్రహాన్ని ఆరాధిస్తారు? విగ్రహం అంటే నిగ్రహంతో ఆత్మే పరమాత్మ, దేహమే దేవాలయం. దయచేసి వినండి, దేహమే దేవాలయం. రక్త మాంసంతో కూడుకున్న హస్తి పంజరం ఈ దేహం. ఈ దేహము విగ్రహం అనేది అక్కడ ఉంది కదా, అక్కడ ఏమీ లేదు విగ్రహంలో. ఈ ఆత్మ వెళ్ళి ఆ విగ్రహం మీద పడినప్పుడే ఆయన వెంకటేశ్వర స్వామి. ఇంకొక విషయం దగ్గర పోయిన తర్వాత ఇంకొక ఆయన ఎక్కడ రామాయణంలో కూడా శ్రీరామచంద్రుల వారు నేను దేవుడిని చెప్పలే. ఒక్క భారతంలోనే పరమాత్మ శ్రీకృష్ణుల వారు దేవుడిని చెప్పబడింది. దయచేసి ఏదో నన్ను పొరపాటు ఉంటే క్షమించండి. సో విగ్రహారాధన మంచిదే, కృష్ణ పరమాత్మ కూడా దాన్ని. ఎందుకంటే మనకి సహజంగా ఈ ప్రాపంచక విషయాల మీద ఆసక్తులు ఉంటాయి. ఒక చిన్న విషయం, విగ్రహారాధన అంటే మా అమ్మ మా నాన్న, నాకు 15 ఏళ్ళే మా నాన్న చనిపోయాడు, మా అమ్మ చాలా కాలంగా ఉన్నది. ఆ ఫోటో ఉండబట్టి ఈమె మా అమ్మ, ఈయన మా నాన్న అనే గుర్తే కానీ ఆ విగ్రహంలో చెడు లేదు మంచి లేదు. మనం ఎప్పుడైతే జ్ఞాపకం మా అమ్మ మా నాన్న అన్నప్పుడు తండ్రికి తల్లికి, మరి ప్రపంచంలో తల్లిదండ్రుల కంటే ధరణింకనేవారు ప్రత్యక్ష దైవము పనికి ఇంకా చూడాలి. తల్లిదండ్రుల కన్నా గొప్ప లేదు. ఇంత శరీరాన్ని ఇచ్చిన ఆ తల్లిదండ్రులకు నేటి సమాజం అన్ని మెతుకులు పెట్టలేక వాళ్ళని చిత్రహింసలు పెడుతుంది. దయచేసి ఆ భగవద్గీతలో కూడా ఈ తల్లిదండ్రులు పోషించమని చెప్పి నా విన్నపాన్ని ఇప్పుడు మనకి భగవద్గీత ముందు మన భక్తిని సరి చేసుకోవాలి, లేదంటే భగవద్గీత చదవడం అనవసరం. మనలో ఉన్నటువంటి అరాకొర భక్తిని, మనలో ఉండే
అరాకొర భక్తిని సరైన భక్తిగా మార్చుకోవాలి. ఈ సరైన భక్తి నుంచి అనన్య భక్తిగా ఎదగాలి. అనన్య భక్తి నుంచి పరమ భక్తులు కావాలి. అది ఎప్పుడు జరగాలి? చూడండి ఏం చెప్పాను. అరాకొర భక్తి నుంచి సరైన భక్తి, సరైన భక్తి నుంచి అనన్య భక్తి, అనన్య భక్తి నుంచి పరమ భక్తి. మనం ఏ స్థాయిలో ఉన్నాం అనేది పక్కన పెట్టండి. ఈ భక్తిని ఎలా మనము స్వీకరిస్తామో దాన్ని బట్టే మన ప్రయోజనాలు. సాధారణంగా ఇప్పుడు సాకారము నిరాకారము రెండు. కానీ కృష్ణ భగవానుడు ఏం చెప్పాడంటే అర్జునుడి ప్రశ్నకు, మయ్యావేశ్య మనోయేమాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తేమే యుక్త తమామత తేషాం యోగ విత్తమం అన్నాడు. ఎవరయ్యా శ్రేష్టమైన యోగ విత్తులంటే? ఆయన ఏం చెప్తున్నాడంటే 3 కండిషన్స్ చెప్పాడు. మయ్యావేశ్య మనోయేమాం, నా మీద అవేశ్య బుద్ధి కలిగి ఉండాలి. ఇందాక సార్ చెప్పారు, రాముడు అన్నారు, కృష్ణుడు అన్నారు, తల్లిదండ్రులు అన్నారు, ఇంకోటి ఏదో చెప్పారు. ఇలా భక్తి ఏమైంది? ఏమైంది చెప్పండి? మారుతుంది కదా. భక్తి అనేది మారుతుంది. కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు? అవేశ్య బుద్ధి, మారనటువంటి చంచలమైన కాదు, స్థిరమైన బుద్ధి అన్నారు. మరి మనం చెక్ చేసుకోవాలి, మనం ఈ బుద్ధిలో, ఈ భక్తిలో స్థిరంగా ఉన్నామా? మయ్యావేశ్య మనోయేమాం నిత్యయుక్త ఉపాసతే, నిత్యము దాన్ని సేవించాలి. నిత్యము అంటే 24/7 ఎడతెరిపి లేకుండా అఖండ ఆరాధన జరగాలి. మరి జరుగుతుందా? కొంతసేపు వెంకటేశ్వర స్వామి అనుకుంటాం, కొంత కృష్ణుడు అనుకుంటాం, కొంత రాముడు అనుకుంటాం, సాయిబాబా అనుకుంటాం, మళ్ళీ కన్యకా పరమేశ్వరు అనుకుంటాం. ఏమవుతుంది ఇది? ఇది వేశ్య బుద్ధినా అవేశ్య బుద్ధినా? కృష్ణ పరమాత్మ ప్రకారము అది కాదు. అది నిత్యయుక్తం జరగాలి. మరి నిత్యయుక్తం అంటే ఒకే దగ్గర వెళ్తున్నామా? మనం 4 రకాలుగా వెళ్తున్నాం. పోనీ 3వ కండిషన్ ఏం చెప్పాడు? దాని మీద శ్రద్ధ పరమంగా ఉండాలి. పరమం అంటే ఏంటి? ఇంకా దేన్ని లెక్క చేయకూడదు, అదే నాకు కావాలి, అతనే, ఆ పరమాత్ముడే, ఆ భగవంతుడే, ఆ దేవుడే, ఆ విగ్రహమే, ఆ ఆలయమే, దాని మీదే పరమ శ్రద్ధ ఉండాలి. శ్రద్ధయా పరయోపేతాః. కాబట్టి కృష్ణ పరమాత్మ భక్తి గురించి 3 చెప్పాడు. ఒకటేమన్నాడు? అవేశ్య బుద్ధి ఉండాలి, నిత్యము దాంతోనే ఉండాలి. 3వది పరమ శ్రద్ధ కలిగి ఉండాలి. వారే యోగ విత్తములు. నా దృష్టిలో అటువంటి వారే గొప్పవారు, శ్రేష్టమైన భక్తులు, అనన్య భక్తులు, పరమ భక్తులు. ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి, ఈ 3 కండిషన్స్ మనతో ఉన్నాయా? ఎవరికైనా సాధ్యమేనా? 3 కోటి దేవతలు, ఇంకా ఈ కలియుగంలో అనేక మంది ఋషులు, బాబాలు, శ్రేష్టమైన వాళ్ళు, మహాత్ములు. మరి వీళ్ళంతా వచ్చేసరికి సోమవారం ఒకరు, మంగళవారం ఒకరు, బుధవారం ఒకరు, ఇట్లా మారిపోతుందే. ఏమన్నా విఘ్నాలు? లేదు, మీరు మధ్యలో డిస్టర్బ్ చేయాలి, చాలు, తర్వాత చెప్తాను. మనము విఘ్నాలు కలిగినట్లయితే విఘ్నేశ్వరుని పూజిస్తాం. ఏమ్మా? విఘ్నాలు తొలగించమని, అవునా కదా? మనకి లక్ష్మి అవసరమైతే ఎవరిని పూజిస్తాం? లక్ష్మీదేవుని పూజిస్తాం.
అదే విద్య కావాలనుకున్నప్పుడు ఎవరిని పూజిస్తారు? సరస్వతీదేవి. కదా, అంటే మన అవసరాన్ని బట్టి దేవుడు మారుతూ ఉంటాడు. కృష్ణ భగవానుడు ఇలా చెప్పలేదే, దీన్ని అవేశ్య బుద్ధి అనలేదు, వేశ్య బుద్ధి అంటాడు. ఏది అవసరమైతే అది ఇచ్చేవాడు. మనం కూడా ఆ విధంగా వెళ్తున్నాం. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అలా స్థిరమైన వాడు అవేశ్య బుద్ధి మనం ఎవరి మీద పెట్టుకోవాలి? నిత్యము అతని మీద అంతో పాటు ఎలా ఉండాలి? నిత్యం ఉండగలుగుతున్నామా? కొన్ని లక్ష్మిని పూజిస్తే నిత్యం లక్ష్మితో ఉంటున్నారా? సరస్వతిని పూజిస్తే నిత్యం సరస్వతితో ఉంటున్నారా? సాయిబాబాని పూజిస్తే సత్యం సాయిబాబాతో ఉంటున్నారా? సో ఇలా ఉండడం లేదు. కాబట్టి కృష్ణ పరమాత్మ ఏమైతే బోధించాడో భగవంతుడు